వినియోగించుకుంటున్న ప్రజలందరూ కూడా మన భవిష్యత్తు మన సమాజం కోసం ఓటు హక్కును వినియోగించుకోండి. మీ బిడ్డగా నన్ను అవకాశం ఆశీర్వదించమని. సార్ ఎలా ఉన్నాయి సార్ లోపల ఎలా ఉన్నాయి సార్ మీకు ఏ విధంగా చెప్పండి సార్ లోపల ఫెసిలిటీస్ ఏ విధంగా చాలా చక్కటి ఫెసిలిటీస్ ఉన్నాయమ్మా. ఆ అరేంజ్మెంట్స్ వల్ల కొద్దిగా ఓటర్స్కి ఇబ్బంది కాకుండా ఫ్రీగా ఉంది. ఓటింగ్ పర్సంటేజ్ జనాలకి ఓటర్స్కి చాలా ఫ్రీగా ఉంది. మంచి అరేంజ్మెంట్ చేస్తున్నారు. పోలింగ్కు చాలా మంది ఓటర్లు ఈసారి గతంతో పోల్చి వస్తున్నారు. ఎట్లా ఎక్కువ వస్తున్నారు అంటే జనాలకి ఆ ఇంట్రెస్ట్ రావాలా వచ్చింది. ఇది బై ఎలక్షన్ కాబట్టి దాదాపు 2-3 నెలల నుండి సీరియస్ అబ్జర్వేషన్ కాన్స్టిట్యున్సీ మీద ఉంది. సో సమాజం కోసం భవిష్యత్తు కోసం జనాలు బయటకు వచ్చి ఓటేస్తారు. ఎర్లీ మార్నింగ్ బయలుదేరి పోలింగ్ స్టేషన్స్కి వచ్చి ఓట్లు వేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక పాజిటివ్గా ఒక సంతోషంగా వచ్చి ఓట్లు వేస్తూ ఉన్నారు. గతంలో 40% పోలింగ్ జరిగింది. ఈసారి నాకు తెలిసి 60 నుండి 65, 63, 65% పోలింగ్ అయ్యే అవకాశాలు కనపడుతుంది. సో గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ కూడా ఓటింగ్ నమోదైనట్టు కూడా తెలుస్తోంది. ఏం చెప్తారు? చాలా బాగా జరుగుతుంది. యువత జనాలంతా స్వచ్ఛందంగా వస్తారు. ఓటు హక్కుపై ఇంకా చాలా మంది ఇంకా ఓటు హక్కు తప్పక వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యంలో. ఓకే.